హలో అండి, అందరు ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ వస్తుంది కదా, దానికోసం అయితే ఈ ముగ్గు అయితే వేస్తున్నానండి. దీనికోసం అయితే ముందుగా 3 చుక్కలు మధ్య మధ్యలో 2 వచ్చే వరకు పెట్టుకున్నానండి. అంటే రౌండ్ గీసుకోవడానికి మాత్రమే ఆ చుక్కలను అయితే పెట్టేసుకున్నాను. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు అలా రౌండ్ అనేది గీసుకున్న తర్వాత వాటి చుట్టూ అయితే ఒక 4 ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. అలా ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. అలా ఫ్లవర్స్ అయితే వేసేసుకొని అందులో అయితే నేను ముగ్గు పిండితో ఫిల్ చేసుకుంటున్నాను. మనం న్యూ ఇయర్కి అయితే కలర్స్ ఎలాగో వాడతాం కాబట్టి మీరు కలర్స్తో ఫిల్ చేసుకోండి, బాగా కనిపిస్తుంది. నేనైతే ముగ్గు పిండితో ఫిల్ చేసి చూపిస్తున్నాను. తర్వాత మనం ఫ్లవర్స్ తీసుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ని కలుపుతూ అలా డిజైన్ అయితే వేసుకుంటున్నానండి. మామిడి పిందెల డిజైన్ అయితే వేస్తున్నాను. ఆ మామిడి పిందెలు అనేవి మనం చాక్ పీస్తో గీసుకొని ఆ మామిడి పిందెల లోపల కలర్ ఫిల్ చేసుకుంటే, దాని లోపల కలర్ ఫిల్ చేసుకోవాలని చెప్పాను కదా, అలా కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత అలా డిజైన్, నేను ఏ డిజైన్ అయితే చూపిస్తున్నానో అలాంటి డిజైన్ ఏదైనా వేసుకోండి. అప్పుడు ముగ్గు అనేది మంచిగా కనిపిస్తుంది. కలర్ ఫిల్ చేసి మామిడి పిందెల లోపల తర్వాత డిజైన్ అనేది వేసుకుంటే ముగ్గు అనేది బాగా కనిపిస్తుంది. అలానే సేమ్ ఫ్లవర్స్ని అటాచ్ చేసుకుంటూ అలా అయితే మామిడి పిందెలు అయితే వేసేసుకుంటానండి. 4 అలా 4 మామిడి పిందెలు అయితే వేసేసుకుంటాను. సేమ్ అన్నిటికీ ఒకే రకమైన డిజైన్ అయితే వేసుకోండి. అన్నీ ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి. చూడండి, సేమ్ అన్నిటికీ ఒకే డిజైన్ అయితే వేస్తున్నాను. మీరు కూడా అలానే వేసేసుకోండి. ఫైనల్గా ఇంకొక మామిడి పిందె గీసేస్తే డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను వాటి మధ్యలో లైన్స్ అయితే పెట్టేస్తున్నానండి. గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ అనేది కనబడకుండా అలా లైన్స్ అనేది డిజైన్కి అయితే ఇచ్చేస్తున్నాను. వాటి పైన డాట్స్ లా పెట్టేసుకుంటే స్ప్రెడ్ చేయండి. ఆ లైన్స్ కూడా అన్నీ ఒకే విధంగా వచ్చేలా వేసుకోండి. ఇదైతే లాస్ట్ అండి, లాస్ట్ మామిడి పిందె. ఇది వేస్తే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అన్నీ ఎలా వేసామో ఇది కూడా అలాగే వేసుకుంటే సరిపోతుంది. ముగ్గు అనేది కొంచెం కొంచెం బట్టి వేసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. సైడ్లో పడిపోతుంది ముగ్గు అనేది ఎక్కువ తీసుకుంటే. తర్వాత సేమ్ అన్నిటికీ లైన్స్ పెట్టాం కదా, సేమ్ అదే విధంగా లైన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో అయితే నేను వెల్కమ్ 2025 అయితే రాస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఈ ముగ్గు ఒకవేళ వేరే ఫెస్టివల్కి ఏదన్నా వేయాలనుకుంటే ఆ ఫెస్టివల్ నేమ్ రాసుకుంటే సరిపోతుంది. ముగ్గు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నేను అలా చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి ముగ్గు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి
కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది.